టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఎప్పుడూ చేసే ఫ్రూట్ కేక్ కాకుండా క్రిస్మస్కి ఇలా స్ట్రాబెర్రీ వేసి కప్ కేక్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా తింటారనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు బటరు, అలాగే పంచదార పొడిని నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను. 1/2 కప్పు పౌడరు వేసేసి ఒక ఎగ్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఎగ్ యాడ్ చేయకపోతే 1/2 కప్ అంతా పెరుగు తీసుకొని దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కరిగిపోయింది, 3 మంచిగా మిక్స్ అయిపోయాయి. ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి వేసుకుందాం అన్నమాట. మైదా 1/2 కప్పు, అలాగే బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూను. బేకింగ్ పౌడర్ ఎంత తీసుకున్నామో అందులో సగం బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. వేసుకొని వీటన్నిటిని మంచిగా జల్లించుకోవాలి. ఈ జల్లించుకున్న తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేస్తున్నాను, ఒక 2 to 3 డ్రాప్స్. అలాగే చిటికెడు ఉప్పు అన్నమాట. ఇవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా కేక్ బ్యాటర్ రెడీ చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి నేను ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఓట్స్ లేవంటే మీరు ఓట్స్ వేయకుండా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా కూడా మంచిగానే వస్తాయి. నేను ఓట్స్ ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఓట్స్ వేసాను. అవి కూడా వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు నేను ముందుగానే స్ట్రాబెర్రీని నీట్గా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి ఒక 1/2 కప్పు తీసుకున్నాను. 1/2 కప్పు తీసుకొని అందులో మైదా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్ట్రాబెర్రీస్ పీసెస్కి అంతా కోట్ అయ్యేటట్లు. ఒకవేళ మీ స్ట్రాబెర్రీస్ పుల్లగా ఉన్నట్టు అనిపిస్తే అవి రెండింటిని కట్ చేసినప్పుడు మధ్యలో వైట్ పార్ట్ ఉంటుంది, దాన్ని తీసేయండి. ఇప్పుడు బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది, సో నేను అందుకే అందులో మిల్క్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మనకు కావాల్సిన రైట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ముందుగా మనము స్ట్రాబెర్రీ పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని ఇలా మనం టీ తాగే కప్స్ ఉంటాయి కదా, అందులో వేసి నేను బేక్ చేస్తున్నాను. ఎవరి దగ్గరైనా మఫిన్స్ మౌల్డ్స్ ఉంటే అవి మీరు చేసుకోవచ్చు. అలా మౌల్డ్స్ లేని వాళ్ళు ఇలా చేసుకున్నా కూడా మంచిగా వస్తాయి. వీటన్నిటిలో నేను ఒక 2 స్పూన్స్ వేసి ఫిల్ చేసి పెడుతున్నాను అనమాట. అలాగే ముందుగానే ఒక బాండీ కానీ లేదా ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి ముందే మనం బేక్ చేసి పెట్టుకుంటే కొంచెం హీట్ అయితే మనకి ఇది ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. నేను ముందుగానే పెట్టుకున్నాను అనమాట, ఒక 10 నిమిషాల ముందు. ఇలా నేను అన్నీ రెడీ చేసుకున్నాను, మొత్తం ఫిల్ చేయలేదు, పైన కొంచెం గ్యాప్ ఉంచుకున్నాను అనమాట. నెక్స్ట్ వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుందాము. ప్లేట్లో వేసుకొని నేను పైనుంచి కొన్ని స్ట్రాబెర్రీ ముక్కలు జస్ట్ అలా డెకరేషన్ కోసం, అంటే మంచిగా కనిపించడానికని వేస్తున్నాను. అండ్ అలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగా ఓట్స్ కూడా వేస్తున్నాను పైనుంచి. వేసుకున్న తర్వాత ముందుగా వేడైన బాండీ ఉంది కదా, అందులో మనము ఈ ప్లేట్ని పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్, మనం బయట బేక్ చేస్తున్నాం కాబట్టి 1/2 అవర్ టైం పడుతుంది. అలాగే మీరు ఓవెన్లో చేస్తే 170 degreesలో 15 నుంచి 20 minutes లోపు అయితే అయిపోతుంది అనమాట. 1/2 అవర్ తర్వాత ఇవి బేక్ అయిపోయాయి. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి. నైఫ్ క్లీన్గా వచ్చేసింది. సో వీటిని తీసి మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. ఇవి చల్లగా అయిపోయాయి. చల్లగా అయిపోయిన తర్వాత ఇవి ఈజీగా వచ్చేస్తాయి ఆ టీ కప్స్లోంచి. చూసారా, చాలా సాఫ్ట్గా అండ్ ప్లఫీగా ఉన్నాయి. ఇలా నేను వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అంతే అండి, చాలా ఈజీ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.